మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ వచనాన్ని బట్టి ఎంత పెద్ద గొడవలు నడుస్తాయంటే, దేవుని చిత్తం కనుగొనుట ఎట్లు చెప్పండి. ఆ వచనాన్ని చదివి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది మనకి? ప్రార్థన చేస్తేనా, కనిపెడితేనా, బైబిల్ చదివితేనా, లేకపోతే దైవజనుల ద్వారానా, లేకపోతే కళల ద్వారానా, దర్శనాల ద్వారానా? ఎలా తెలుస్తుంది? అక్కడే ఉంది ఆన్సరు. మనసు మారి రూపాంతరం చెందడం ద్వారా, నూతన మగుట వలన అప్పుడు తెలుస్తుంది. అంటే ప్రార్థనలో దేవుడి చిత్తాన్ని తెలియజేయడా? ఇది ఒక పెద్ద సబ్జెక్టు. బయట దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలంటే అని ఒక ఆయన ఉంటాడు, ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడని ఒక ఆయన, కాదు కలలో చెప్తాడని ఒక ఆయన, కాదు దైవజనుల ద్వారా మాట్లాడతాడని ఒక ఆయన, కాదు దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడని ఇంకొక ఆయన, కాదు పరిస్థితులను బట్టి మాట్లాడతాడని ఇంకొక ఆయన, కాదు బైబిల్ను అలా తీసినప్పుడు ఏదో పెళ్లి సంబంధం వచ్చింది, ఆ పెళ్లి ఫోటోను చూసి వెంటనే బైబిల్ తెరిస్తే అక్కడ ఉంటుంది చేసుకోవాలో వద్దా. మరి ఈ మాత్రం క్లారిటీ లేనప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు మీరు? ఎందుకు అసలు? అంటే ఈ మాత్రం క్లారిటీ మిస్ అయిపోతే ఏ కాలేజీలో చేరాలనే దానికి దేవుని చిత్తం. మరి ఇంతకాలం ఏం చదివావు? నువ్వు చదివిన చదువుకి ఎక్కడ స్కోప్ ఉంది ఆ మాత్రం కూడా తెలియదా? తెలీదు. ఏ కారు కొనాలి దేవుని చిత్తం, ఏ డ్రెస్సు వేసుకోవాలి దేవుని చిత్తం, ఏ ప్రసంగం చెప్పాలి దేవుని చిత్తం. అంటే క్లారిటీ లేదు మనకి. అదేంటన్నా బైబిల్లోనే దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది. అక్కడే ఉంది దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో కూడా. ఏమని ఉంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరించకపోతే, కండిషన్ ఎప్పుడు అది రివీల్ అవుతుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకాన్ని ఇమిటేట్ చేయడం మానేస్తే, అనుసరించకపోతే ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మీరు తెలుసుకుంటారు. ఎలా అంటే మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. అప్పుడు తెలుస్తుంది. అందులోనే ప్రశ్న, కండిషను, ఆన్సర్ అన్నీ ఉన్నాయి అందులోనే. మనకు పైన వద్దు కింద వద్దు, మధ్యలో దేవుని చిత్తము అని దాన్ని బయటికి బీక్కొని దాన్ని ఒక టైటిల్ పెట్టి ఆ కింద రాసుకుంటాం మనం. ఎలా మాట్లాడతాడు అంటే మెల్లని స్వరంతో మాట్లాడతాడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ప్రార్థన ద్వారా మాట్లాడతాడు. పాయింట్ నెంబర్ 3 దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అవన్నీ అక్కడ లేవు కదా. 1 నుంచి 11 దాకా చెప్పింది దేవుని చిత్తమే. 1 నుంచి 11 దాకా చెప్పింది దేని గురించి? దేవుని చిత్తాన్ని గురించే. కాబట్టి సహోదరులారా, అదంతా కాబట్టికి ముందున్నదంతా దేవుని చిత్తమే. మన పెళ్లి గురించి దేవుని చిత్తం కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. రక్షణ విషయంలో దేవుని చిత్తం గురించి. ఇవన్నీ చిన్నవే. ఇవి కామన్ సెన్స్కి సంబంధించినవి. లేదు మరి అంత భయంగా అనిపించిందా? ప్రార్థన చేసుకో. అది దేవుడికి అనుకూలం అయితే ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది. అయినా ఒక్కసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత ఆయనకు తెలియకుండా ఏదైనా మన జీవితంలోకి వస్తుందా? ఆయనకు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేది ఏంటి? వస్తుందంటావా? మరి వస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడు? నీవు అతనికి, అతని ఇంటికి, అతని సమస్తానికి చుట్టూ కంచె వేసేది. రావడానికి ట్రై చేసింది, కంచె ఉంది, కంచె వేసావు. మరేం కావాలంటే కంచె దాటేదానికి పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఇవ్వకపోతే వస్తుందా? రాదు. ఇచ్చాడు అంటే గెలుస్తాడనే కదా, నమ్మకం ఉండే కదా ఇచ్చాడు. డీల్ చేస్తాడనే కదా. అతని ప్రాణాన్ని ముట్టొద్దు, మరలా బౌండరీ గీశాడు. ఎంతవరకు రావాలో బౌండరీ గీశాడు. ఇది ఏం తెలియజేస్తుందంటే దేవునికి తెలియకుండా ఏది మన జీవితంలోకి రాదు. ప్రభు ఇది నీ చిత్తమేనా? ఆయన చిత్తం కాబట్టి వచ్చింది. నువ్వు డీల్ చేయి. చిన్నపిల్లోడు ఏం కాదు కదా. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించకపోతే. ఈ చెరలో దానియేలు ఉన్నాడు. రాయల్ ప్యాలెస్లోకి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత భోజనం మెనూ మార్చేశారు.
రాజుగారు ఏ భోజనం తింటే అదే భోజనం అని మార్చారు. అందరూ సంతోషపడ్డారు, ఎందుకంటే వీళ్ళు బానిసల నుంచి ఇప్పుడు రాయల్ ప్యాలెస్లో రాయల్ ఫుడ్ తినేటువంటి స్థితికి వాళ్ళు ప్రమోట్ చేయబడ్డారు. అందరూ సంతోషపడ్డారు, ప్రభువా ఎంత హెచ్చించావు, గణపరిచావు. ఏంటంటే ఈ కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటారు, లోపల పెట్టుకుంటారా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది సింపుల్ చెప్పాలంటే. కానీ ఒక్క ఆయన మాత్రం బాధపడుతున్నాడు, నేను రాజు తినే భోజనం తిని నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు. ఈయన చూసే కోణం వేరే, దాన్ని మిగతా వాళ్ళు చూసే కోణం వేరే. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. లైక్ దానియేలు లాగా మీరు చూసే కోణం ఒకలాగా ఉండాలి, ప్రపంచం చూసే కోణం ఒకలాగా ఉండాలి. రాజుగారి తినే భోజనం తింటే మీరు అపవిత్రపరచబడతారు. ఈ లోకాన్ని అనుసరిస్తే అపవిత్రపరచబడతారు. కాదు, మీరు రూపాంతరం చెందాలి, నూతన పరచబడాలి. అలా నూతన పరచబడినప్పుడు ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటో మీకు తెలిసిపోతూ ఉంటుంది. లోకాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటే దేవుని చిత్తం తెలియదు మీకు. మీరు లోకానికి వేరుగా నూతన పరచబడుతూ ఉంటే, రెన్యూ అవుతూ ఉంటే, అప్పుడు మీకు దేవుని చిత్తం ఎంతో బయలుపరచబడుతూ ఉంటుంది. దానియేలుకి ఎవరు చెప్పారు ఆ భోజనం వద్దని? ఎక్కడుంది పోని ధర్మశాస్త్రంలో అలాంటి భోజనం తినకూడదని? అంటే పర్టికులర్గా ఒక సందర్భం ఎదురైనప్పుడు అది చెయ్యాలా వద్దని బైబిల్లో ఉండదు. బైబిల్ అంతా ఆ సారాన్ని ఎక్కించుకుంటే అందులో నుంచి మనం డెసిషన్ తీసుకోగలుగుతాం, ఇది అవునా కాదా అని. ఒక సిచ్యువేషన్ చెప్పండి, ఆ సిచ్యువేషను మా నాన్న ఎలా డీల్ చేస్తాడు, లేకపోతే మా నాన్న ఎలా ఆలోచిస్తాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది నేను చెప్పగలుగుతాను ఇప్పుడే. ఆయన సంప్రదించుకోవడం నేను చెప్పగలుగుతాను ఇలా రియాక్ట్ అవుతాడని. ఎలా సాధ్యం నాకు అది? ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఒక సిచ్యువేషన్లో ఆయన ఎలా డీల్ చేస్తాడో నాకు తెలుసు. నేనేం చదవాల్సిన అక్కర్లేదు, ఆయన అడగాల్సిన అక్కర్లేదు. మనం ఇంత బైబిల్ చదువుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఏ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలాంటి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు కొత్తగా సందర్భం వచ్చినప్పుడు ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదు, మనకు మనమే తీర్మానం చేసుకుంటాం. దానియేలు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఆ తరువాత దేవుడు ప్రార్థన చేశాడు. ఏమని? దీన్ని ఆ వ్యక్తి గ్రాంట్ చేసేటట్టుగా ఆ వ్యక్తికి ఆలోచన పుట్టించు అని. ప్రభువా, నేను తీసుకున్న తీర్మానం అవునా కాదా అని కాదు ప్రార్థన చేసింది. నేను తీసుకున్నది అవునా కాదా అని ప్రార్థన చేయలే ఆయన తీసుకున్నది ఆయన స్టిక్ ఆన్ అయ్యాడు. అయితే దీనికి వాళ్ళు ఒప్పుకునేటట్టుగా ప్రార్థన చేశాడు. దీనికి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ టెస్ట్లో పాస్ అయ్యేదని ప్రార్థన చేశాడు. దేవుడు అలాగే ప్రార్థన ఆలకించాడు. కొన్నిసార్లు ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదు మనకు. ఎవరో చెప్తున్నారంటే ప్రతిసారి మనం చిన్న పిల్లలమే, మెచ్యూర్ కావట్లేదు, డెవలప్ కావట్లేదు, ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదు.